బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో భార్యాభర్తలకు శుభవార్త చెప్పబోతుంది. గతంలో హోమ్ లోన్ విషయంలో భార్యాభర్తలకి సంబంధించి ఒక ఆఫర్ ఇచ్చింది. ఇద్దరి పేరు మీద కనుక ప్రాపర్టీ ఉంటే మినహాయింపులు ఇస్తూ దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయలు రిటర్న్ వచ్చేటువంటి వెసులుబాటు పన్ను మినహాయింపులో కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ పాలసీని అనౌన్స్ చేసే అవకాశం ఉందనే సమాచారం ఆసక్తికరంగా మారింది. నేషనల్ మీడియాలో కూడా దీనిపైన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అసలు ఏంటి ఈ పాలసీ అంటారా? భార్యాభర్తల్ని ఇద్దరు గనక సంపాదన పరులైతే గనక ఒక యూనిట్ గా ఇద్దరిని కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వలన టాక్సేషన్ విషయంలో కొంత వెసులుబాటు వస్తుందని చెప్పి భావిస్తున్నారు. ఇది ఆల్రెడీ పాశ్చాత్య దేశాల్లో, యూరోపియన్ దేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మన దేశంలో ఈ బడ్జెట్ లో అమలు చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు మొత్తం పూర్తయినట్టుగా తెలుస్తుంది. అయితే ఎంత ఇన్కమ్ లిమిట్ ఇస్తారు, టాక్సేషన్ పాలసీని స్లాబ్ విధానాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారు, ఇది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇద్దరిని ఒక యూనిట్ గా చూసేటువంటి క్రమంలో ఆదాయ పన్ను పరిమితిని ఎక్కువగా గనక ఇస్తే, ఎందుకంటే కుటుంబ అవసరాల రీత్యా ఉండేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆదాయ పన్ను పరిమితిని పెంచితే ట్యాక్స్ లో వెసులుబాటు వస్తుంది, పన్నులో తగ్గుదల వస్తుంది అనేటువంటి అంశం ఆసక్తికరంగా మారింది. సో మొత్తానికి ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ బడ్జెట్ సమావేశాలు ఆల్రెడీ మొదలయ్యాయి కూడా. సో ఈ క్రమంలోనే ఈ చర్చలు, ఈ అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. జాయింట్ టాక్సేషన్ పాలసీని గనక తీసుకొస్తే దానికి ఆప్షనల్ విధానంలోనే అమలు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇష్టమైతే ఇద్దరు కలిసి సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది, లేదా ఇండివిజువల్ గా సబ్మిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఇస్తూ ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ పాలసీగా దీనికి నామకరణం చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వార్త చెబుతుంది? నిజంగానే కుటుంబాలకి ఇది సంతోషకరమైనటువంటి వార్త అవుతుందా? ఇండివిజువల్ టాక్సేషన్ కంటే, ఇండివిజువల్ ట్యాక్స్ సబ్మిషన్ ద్వారా వచ్చేటువంటి మినహాయింపుల కంటే దీని ద్వారా చేస్తే ఎంత మినహాయింపులు వస్తాయి అనేటువంటి అంశం పైన ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. కానీ క్లారిటీ రావాలంటే కనుక బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు మనం ఆగాల్సిందే.